రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సీమాంధ్ర జిల్లాలో పర్యటన బస్సు యాత్ర చేపడుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ వర్ధంతి సందర్భంగా ఇడవపాయల ఉదయం నివాళులు అర్పిస్తారు. ఆ సాయంత్రం తిరుపతిలో లీలామహల్ సెంటర్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. ప్రస్తుతం ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామిలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ పర్యటన ఏర్పాట్ల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 13 జిల్లాలలో ఆమె బస్సు యాత్ర కొనసాగుతుంది. మొట్టమొదట ఇంకా ఎలక్షనీరింగ్ కూడా ముందర జరుగుతూ ఉంది కాబట్టి సెంటిమెంటల్ గా కూడా తిరుపతి పవిత్ర స్థలం కాబట్టి ఇక్కడి నుంచి వారు ప్రారంభిస్తూ ఉండేది మా అందరికీ చాలా సంతోషదాయకం. ఈ సభను విజయవంతం చేస్తా. జిల్లాలో 3 సభలు కూడా బాగా గొప్పగా చేయగలుగుతాం, చేస్తాం. సీమాంధ్ర ప్రజల్లో షర్మిల బస్సు యాత్ర ఎలాంటి భరోసా కల్పించబోతుంది? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సీమాంధ్ర సమైక్యవాదానికి కట్టుబడి ఉంది. సీమాంధ్ర ఉద్యమం కాదు, ఇది సమైక్యాంధ్ర ఉద్యమం. దీనికి కట్టుబడి ఉంది. ఇప్పటికే ప్రజల్లో అది అందరికీ కూడా అవగతమైంది. ఈ యాత్ర ఇంకా ఎక్కువగా సమైక్య ఉద్యమకారులకు మనస్థైర్యాన్ని నింపి ఇంకా బాగా పెద్ద ఎత్తున జరిగేదానికి దోహదపడుతుంది. ఇది మొత్తం ఏదైతే 2వ తారీఖు సాయంత్రం ఇదే ప్రాంతంలో ఏదైతే ఉందో లీలామహల్ సెంటర్ లో షర్మిల గారి బహిరంగ సభ ఉంటుంది. అంటే ఈ యొక్క షర్మిల యొక్క బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని విభజించినందువలన సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. సీమాంధ్ర ప్రాంతమంతా ఎడారిగా మారిపోతుంది. సీమాంధ్రకు తలమానికమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని బలవంతంగా పెరుక్కుంటే ఇక్కడ ఉద్యోగ భద్రత ఉండదు, నీటికి విపరీతమైనటువంటి కొరత ఉంటుంది, జలాల సమస్య వస్తుంది, సాగునీరు తాగునీరు కోసమని కొట్లాటలు వచ్చేటువంటి పరిస్థితి. భవిష్యత్ తరాలు మమ్మల్ని చక్కగా అనుకోకుండా ఈ తరం వాళ్ళు సమైక్యాంధ్ర కోసమని కట్టుబడి ఉన్నారు అని ప్రజలకందరికీ తెలియజెప్పి ఈ విభజన ప్రక్రియను ఆపటం కోసమని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించటంలో భాగస్వామి అవ్వటం కోసమని షర్మిలమ్మ గారు ఈ బస్సు యాత్రను చేపట్టడం జరిగింది. ఇది మొత్తం మీద జిల్లాలో తప్పనిసరిగా షర్మిలమ్మ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాలో అన్ని రకాలైన సౌకర్యాలు ప్రజల యొక్క మనోభీషం ప్రకారంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నటువంటి షర్మిలమ్మ గారికి అన్ని రకాలుగా మంచి ఏర్పాటు జరుగుతుంది. జనాభిష్టము జనుల యొక్క అభిప్రాయం ప్రకారంగా సమైక్యాంధ్ర కోసం మా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మేము సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఏదైతుందో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం షర్మిల బస్సు యాత్ర చేపట్టుకున్నా ఇది సీమాంధ్ర ప్రజల్లో ఖచ్చితంగా మంచి స్పందన కలగజేస్తుంది. జిల్లాలో పర్యటన విజయవంతం చేస్తామని జిల్లా కన్వీనర్ నారాయణ స్వామితో పాటు జిల్లా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.